సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే బేసికల్గా ప్రీవియస్ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడాం. సో దాని తర్వాత బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో అందరికీ చాలా కాన్సెప్ట్స్ తెలిసి ఉంటాయి. సో ప్రోగ్రామింగ్ పరంగా చాలా కాన్సెప్ట్స్ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా చేసేయగలుగుతారు. బట్ ఈ చిన్న కాన్సెప్ట్ అనేది మర్చిపోతారు అనమాట. సో ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్. సో తర్వాత దాంట్లోనే పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది, ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది. సో ఇది పేర్లు అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్ అనేది సింపుల్ అనమాట, అర్థం చేసేసుకోవచ్చు బిరింగ్గా. సో దాని గురించి చిన్నగా బిరింగ్ అయిపోగొట్టేద్దాం. వీడియో ఎక్కువ ఏం పడుతుంది నాకు తెలిసినంత వరకు. సో ఫుల్ స్క్రీన్ చేసుకొని లెట్స్ ట్రై. అండ్ ఒకవేళ రాత్రిపూట చూస్తుండే వాళ్ళకి నాకు ఒకసారి ఆడియోని క్లబ్ చేస్తున్నప్పుడు ఈ ఐడియా వస్తుంది అనమాట. బట్ నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు రాదు. సో ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ అంటే వీడియో చూసేవాళ్ళు నైట్ టైం చూస్తుంటే కొంచెం లైట్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఆన్ చేసుకుందాం అనుకుంటాను, బట్ మర్చిపోతాను అనమాట వీడియో చేస్తున్నప్పుడు. ఈరోజు ఎలాగో గుర్తుకొచ్చింది. ఓకే, సో కమెంట్స్ అన్ని తీసేసాం, బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ system.out.println అని కూడా తీసేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనరీ ఆపరేటర్స్ గురించి మాట్లాడాం. సో ఆ కాన్సెప్ట్ నుంచే పుట్టుకొచ్చింది అనమాట ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. సో యూనరీ ఆపరేటర్ గురించి సో దాంట్లో మనం ఏం చూసాం, ఇప్పుడు ఒక వాల్యూని ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటున్నా. సో దీంట్లో int a = 12 అని ఇచ్చా. నేను ఏం చేస్తున్నా, ఏని ఒక వాల్యూని పెంచుతున్నా. సో system.out.println. ఓకే, సో ఇప్పుడు నేను ఏ ప్రింట్ చేస్తే ఏమవుతుంది, 12 ఉండేది 13 అవుతుంది. సో సేమ్ అలాగే ఒకవేళ నేను ఏ మైనస్ చేస్తే 11 వస్తుంది. అంతేనా? అదే కదా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. మనం యూనరీ ఆపరేటర్స్లో మనం అదే చూసాం. ఓకే, బాగానే ఉంది. బట్ దీంట్లోనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ ఎలా అంటే, నువ్వు యూజ్ చేస్తున్నప్పుడు లైక్ నేను ఒక్కటి చూపిస్తాను. సో system.out.println. ఇప్పుడు నేను ఏ ప్లస్ చేస్తే అక్కడ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? సో ఎనీబడి గెస్? సో గెస్ చేయండి. నేనైతే ప్రింట్ చేస్తాను. ఏం ప్రింట్ అవుతుంది? 13 ప్రింట్ అవుతుంది. సింపుల్, మనకు తెలిసింది. లైక్ వాట్ హ్యాపెన్? ఓకే, 12 ప్రింట్ అయింది. సో ఎందుకు 12 ప్రింట్ అయింది? ఓకే, ఎందుకు 12 ప్రింట్ అయింది? ఎనీబడి? చాలామందికి తెలిసే ఉంటుంది కాన్సెప్ట్. ఎందుకు 12 ప్రింట్ అయింది, ఎందుకు 13 ప్రింట్ కాలేదు? వై? అదే నేను ఇది తీసేసి ఇక్కడ ఏ ప్లస్ చేసి సెమీకోలన్ పెట్టేసి ఇక్కడ ఏ ప్రింట్ చేస్తే నాకు 13 అవుతుంది. బట్ డైరెక్ట్గా నేను ప్రింట్ చేస్తున్నప్పుడు ఎందుకు ప్రింట్ అవ్వలేదు? వై? నేను ఆ కాన్సెప్టే చెప్పాలని చూస్తాను. ఇప్పుడు 13 అవుతుంది. బట్ నేను ఎప్పుడైతే ఏ ప్లస్ ఇక్కడ చేస్తానో నాకెందుకు 13 ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు? వై? సో బేసిక్గా ఇక్కడ మనం దీన్నే, ఓకే 12 వచ్చింది, ఎందుకు 13 రావట్లేదు అంటే, ఇప్పుడు నేనైతే రాసి చూపిస్తాను. ఇప్పుడు దీన్నే ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. సో దీన్ని అయితే మీకు కనిపిస్తుండలేదు. సో దీన్ని అయితే ఇలా చేద్దాం, మీకు క్లియర్ కనిపిస్తుంది. నేను కమెంట్స్లో ఏం రాస్తున్నాను అని. సో ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్. సో ఈ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే, నేను ఇక్కడ ఏం చేస్తాను, ప్రింట్లో బాగా చూడండి, ఏ ప్లస్ అంటున్నా. సో ఏ ప్లస్ అంటే ఏంటంటే, ఫస్ట్ని ఏ ప్లస్ అంటున్నా. సో దీనికి మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఏని వాడు, ఏలో ఉండే వాల్యూ తీసుకో ఫస్ట్, తర్వాత ఏలో ఉండే వాల్యూకి +1 యాడ్ చేయి అని, అంతే, సింపుల్. ఇప్పుడు ఏ వాల్యూని ఫస్ట్ ప్రింట్ చేసి తర్వాత ఏ వాల్యూలో ఉండే వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేయి, అంతే. సో దానికి సింపుల్ మీనింగ్ అదే అనమాట. ఇప్పుడు నేను అదే ఒకవేళ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏంటి యూనరీ ఆపరేటర్ గురించి తీసేద్దాము. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్పాను? సో ప్రీ ఇంక్రిమెంట్ చెప్పాను. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా సో ఏ ప్లస్ ప్రీ ఇంక్రిమెంట్ అంట, సారీ పోస్ట్ ఇంక్రిమెంట్ దీన్ని. సో ఎందుకు పోస్ట్ ప్రీ ఏంటిది అంటే, సో మీరు మామూలుగా దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకో, సో ప్రీ అంటే ఏంటి? ముందు వచ్చేది. సో ప్రీ అంటే ఏంటి? సో ముందు, స్టార్టింగ్ అని అర్థం అన్నమాట. ప్రీ అంటే స్టార్టింగ్. పోస్ట్ అంటే ఏంటి? పోస్ట్ పోన్ చేయదు, అంటే లాస్ట్గా అనుకోవచ్చు మనం. ఓకే, సో ప్రీ అంటే స్టార్టింగ్ కదా. సో నేను ఇక్కడ స్టార్టింగ్లో ఇంక్రిమెంట్ చేస్తాను లేదు, ఇక్కడ పోస్ట్ అంటే తర్వాత లాస్ట్లో ఇంక్రిమెంట్ చేస్తాను. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే లాస్ట్లో మనం వాల్యూస్ని ఇంక్రీజ్ చేయడం. సో అందుకే ఆ వర్డ్స్ ఊరికే అలా గుర్తుపెట్టేసుకోండి. సో పోస్ట్ అంటే ఇక్కడ తర్వాత, కాబట్టి ఏ ప్లస్. సో తర్వాత ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ప్రీ అంటే ఎక్కడ ఇలా వచ్చింది అనుకో, సో ++a వస్తే
దాన్ని మనం ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. సో ప్రీ ఇంక్రిమెంట్ గురించి కూడా మాట్లాడదాం. సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సింపుల్, మీరు ఇట్లా ట్రై చేయండి. సో ఇంటూ ఏ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు నేను ఏ ప్లస్ ప్లస్ చేస్తాను. ఇప్పుడు మీరు అవుట్పుట్ చెప్పాలి దీనికి. సో ఎంత వస్తుంది అని కన్ఫ్యూజ్ కాకండి, ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ ప్లస్ ప్లస్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ ఏని ప్రింట్ చేస్తాను, నాకు అవుట్పుట్ ఎంతో చెప్పండి. సో ఇక్కడ మీ లాజికల్ అర్థమవుతుంది అనమాట మీకు. ఓకే, ఎలా వర్క్ అవుతుంది అని ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే. సో ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేద్దాం. అవుట్పుట్ చూడడానికంటే ముందు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేశాను, ఏలో 20 పెట్టాను. సో గుడ్, బాగానే ఉంది. సో ఏలో వచ్చి 20 పెట్టాను. ఓకే, సో ఇనీషియల్గా ఏ వాల్యూ ఎంత ఉంది, సో 20 ఉంది. బట్ కింద నేను ఏం చేస్తున్నా, ఏ వాల్యూని పెంచుతున్నా. సో నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయట్లేదు కాబట్టి నాకు అక్కడ అవుట్పుట్ ఏం రాదు. సో ఇనీషియల్గా 20 ఉండేది, ఇక్కడ 21 అవుతుంది, అంతే కదా, దట్స్ ఇట్. ఇక్కడ నాకు ఏంటంటే అక్కడ 21 ఉంది, ఇక్కడ నేను ఏం చేస్తాను. సో మనం ఇంతకుముందు మాట్లాడాము ఈ వాల్యూ గురించి. ఇక్కడ దీనికి అర్థం ఏంటి, సో బేసిక్గా ఫస్ట్ ఏ వాల్యూలో ఎంత ఉందో చూడు. సో ఏలో ఎంత ఉంది, 21. సో దాన్ని ప్రింట్ చేసి, సో ఆ ప్రింట్ చేసిన తర్వాత ఏ వాల్యూలో ఉండే వాల్యూని తీసుకొని ఎంత ఉంది, 21 ఉంది. సో దానికి +1 యాడ్ చేయి, దట్స్ ఇట్. 21 వాల్యూని ప్రింట్ చేసి ఫస్ట్ ప్రింట్ చేసిన తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేయి, అంటే ఒక వాల్యూ పెంచు. సో అప్పుడు ఏ వాల్యూ, ఏలో ఎంత అయిందనమాట వాల్యూ, సో ఏ వాల్యూలో 22 అవుతుంది అప్పుడు. ఓకే, ఇక్కడ ప్రింట్ అయ్యేది 21, బట్ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయితేనే 22 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది అవుట్పుట్, ఇక్కడ 22 ఏమొస్తుంది అవుట్పుట్. సో 21 వస్తుంది దీంట్లో ఫస్ట్ దాంట్లో, తర్వాత 22 వస్తుంది. లెట్స్ చెక్ ఇట్. వచ్చిందా, ఫస్ట్ 21 వచ్చింది, తర్వాత 22 వచ్చింది, అంతే. ఇంతకు మించి ఏంటి లేదు దీంట్లో, చాలా సింపుల్. మీకు అర్థమైపోయింది అనుకుంటా. మేము ఇదేం పెద్ద ఐన్స్టీన్ కనిపెట్టిండే ఇదేం కాదనమాట. సో చాలా చిన్నది, చాలా చిన్నది, పెద్ద ఇదేం కాదు. సో ఏ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ ఏలో ఉండే వాల్యూ వాడుకో, తర్వాత ఇంక్రిమెంట్ చేయి. ఓకే, సో సేమ్ ఇలాగే ప్రీ ఇంక్రిమెంట్ చూద్దాం. ఓకే, సేమ్ ఇలాగే. సో ఇలాగే పోస్ట్ ఇంక్రిమెంట్ మాట్లాడుకుందాం కాబట్టి, సో పోస్ట్ డిక్రిమెంట్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో సేమ్ ఏ వాల్యూలో 20 ఇచ్చా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ మైనస్ ఇచ్చా. సో ఇక్కడ ఏమి ఇచ్చా, ఇక్కడ కూడా ఏ మైనస్ ఇద్దాం. సో ఇప్పుడు ఏంటో మీరైతే గెస్ చేయండి. నేనైతే ఈ కమెంట్స్ తీసేస్తాను ఆ లోపల. సో వీడియో పాస్ చేసి మీరైతే గెస్ చేయండి, అవుట్పుట్ ఎంత వస్తుందో గెస్ చేయండి. ఓకే, పైన ఎలాగో ఏ వాల్యూలో 20 ఉంది కాబట్టి అక్కడ 20 ఉంటుంది. సో ఇక్కడ మీరైతే గెస్ చేశారు అనుకుంటున్నా. సో 20 ఉంది. సో 20 ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ మైనస్ చేస్తాను, అంటే నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయట్లే కానీ అక్కడ ఏం డిస్ప్లే అవ్వదు. ఓకే, ఏ మైనస్ కాబట్టి సో ఫస్ట్ ఏ వాడుకోమంటుంది, బట్ అక్కడ మనం వాడుకోవడానికి ఏంటి లేదు కాబట్టి ఏలో నుంచి ఇనీషియల్గా ఒక వాల్యూ తీసేస్తుంది. సో ఇక్కడ 19, గుడ్. సో ఇలా తీసేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏ మైనస్ ఉంది. సో ఏ మైనస్ అంటే ఫస్ట్ ఏలో ఉండే వాల్యూ వాడుకో. సో ఫస్ట్ యూస్ చేసేసుకో. ఏలో ఉండే వాల్యూ ఎంత ఉంది, 19 ఉంది. సో 19 ఇనీషియల్గా ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఏలో ఉండే వాల్యూ ఉంటుంది కదా, అంటే 19. సో 19లోంచి ఒకటి తీసేసి, సో డిక్రిమెంట్ కదా, ఒకటి తీసేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 18. సో ఏలో ఇప్పుడు ఏం వాల్యూ ఉంది, 18. సో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సారీ దీన్ని, ఓకే. సో ఏలో ఉండే వాల్యూ ఏమవుతుంది, 18 అవుతుంది. సో లెట్స్ చెక్ ఇట్. సో 19 ఉంది, గెస్ చేసాం కదా. సో 19, ఇక్కడ 19 ప్రింట్ అవుతుంది, ఇక్కడ 18 ప్రింట్ అవుతుంది, దట్స్ ఇట్. సో ఇదే పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, ఇప్పుడు ప్రీ డిక్రిమెంట్ చూద్దాం. సో ఇది చూసేస్తే మీకు ఇంకా అయిపోయింది, ఇంకా కథం, మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఇంకా. బట్ ఒకసారి చూసేద్దాం ఫార్మాలిటీగా, లేకపోతే జావా ప్రోగ్రామ్ ఫీల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం సేమ్ అక్కడ మాదిరే. సో ఈసారి పెద్ద వాల్యూ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు సో 100 తీసుకుందాం. ఈ వాల్యూ 100 తీసుకుందాం. సో ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటి, ఇంత ముందరే చెప్తా. సో ప్రీ అంటే ఫస్ట్ అంటే ఇలా. సో స్టార్టింగే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మనం చెప్పాలి, తర్వాత వేరియబుల్ చెప్పాలి. ఇప్పుడు అవుట్పుట్ మీరే గెస్ చేయండి. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, సో కొంచెం అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మీరైతే గెస్ చేయండి. సో ఇక్కడ ++ ఏ చేస్తున్నా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. సో లాజిక్గా ఉపయోగించండి అంతే, అంతకుమించి ఏంటి లేదు. ఓకే, సో లాస్ట్లో నేను ఒకటి చూపిస్తాను మీకు. సో దానికి నా కమెంట్ బాక్స్లో చెప్పండి, నేనైతే అవుట్పుట్ అయితే చెప్పాను మీకు ఇక్కడ ఎలా వచ్చిందని. ఓకే, సో ఇక్కడ ఏ ప్రింట్ చేస్తాను, సేమ్ ఇంత ముందర మాదిరే. ఏమంటే ఇక్కడ ప్రీ డిక్రిమెంట్ చేశా. సో ప్రీ డిక్రిమెంట్ అంటే స్టార్టింగే ఇంక్రిమెంట్ చేశా. అలాగే ప్రీ డిక్రిమెంట్ అని ఉంది, ఇక్కడ ఇంక్రిమెంట్ చేద్దాం. సో మనం ఇంక్రిమెంట్ కదా చూస్తాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు గెస్ చేయండి అవుట్పుట్. సో మీకు ఆల్రెడీ పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ తెలుసు. ప్రీ డిక్రిమెంట్ ఎలా చేయాలో మీరు చూసుకోండి. హౌ
అవుట్పుట్ గెస్ చేశారా? సో వీడియో పాస్ చేసి గెస్ చేయండి. నేనైతే ఇప్పుడు చెప్తాను ఎలాగని. ఇప్పుడు ఫస్ట్ 100 ఉంది ఇక్కడ. ఓకే, ఏలో 100 ఉంది. గుడ్. నెక్స్ట్ ఏం చేసాము? ప్లస్ ప్లస్ ఏ అన్నాం. సో ప్లస్ ప్లస్ ఏ అంటే ఫస్టే పెంచేసి, సో వాల్యూ ఫస్టే పెంచు. సో 100 ఉంది, సో 101 అయింది. ఓకే, ఏ వాల్యూలో ఇప్పుడు 101 ఉంది. సో 101 ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? సో ప్లస్ ప్లస్ ఏ, ఇక్కడ కూడా అంతే. సో ఏలో ఇనీషియల్గా 101 ఉంది. సో దీనికి ఒక వాల్యూ పెంచుతున్నాం. ఎందుకు? ప్లస్ ప్లస్ ఏ ఉంది కదా. ఇంతకు ముందర ఇక్కడ రాస్తా. ఇంతకుముందు సో ఏ ప్లస్ ప్లస్ అంటే సో ఫస్ట్ వాల్యూను వాడుకో, తర్వాత పెంచు. బట్ ఇక్కడ ఏంది? నువ్వు ప్లస్ ప్లస్ చేసిన తర్వాత వాల్యూ వాడుకో అని మీనింగ్ దానికి. సో 101 ఉంది ఇనీషియల్గా ఏ వాల్యూ, దానికి +1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 102 అవుతుంది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఇక్కడ 102 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఏ ప్రింట్ చేస్తున్నాం కదా, ఏ వాల్యూ ఎంత ఇప్పుడు మనకు? 102 అంతే. సో ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ 102 అది. సో ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అర్థమైంది కదా. సో ఇంకా డిక్రిమెంట్ కూడా సేమ్, అదేం పెద్ద విషయం ఏం కాదు. సో కమెంట్లో సో ప్రీ డిక్రిమెంట్ ఇక్కడ ఏం చేస్తాం? సో గెస్ చేయండి, దీనికన్నా గెస్ చేయండి. సో మైనస్ అండ్ మైనస్ గెస్ చేయండి. సో సింపుల్ ఏంటి లేదు, చూసి చూపించాను అనమాట. ఇంతకుముందు మధ్య రెండు వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఎందుకు సేమ్ ఉంటాయంటే సో మైనస్ ఏ, సో ఏలో సేవ్ అయిన వాల్యూ ఇక్కడ కూడా ఉంటుంది. సో సింపుల్ ఏంటంటే సో 100 ఉంది. సో 100లోంచి 99 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 99 వస్తుంది, ఇక్కడ 99 వస్తే ఆ 99లోంచి ఇంకోటి తీస్తాం. సో అంటే 98. సో 98 రెండింటికి ఆన్సర్. లెట్స్ చెక్. 98. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఓకే, కొంచెం అర్థమైంటుంది నాకు తెలిసినంత వరకు. సో సింపుల్గానే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఒక రాసి చూపిస్తాను ఏందన్నా. సో దానికి అవుట్పుట్ గెస్ చేయండి మీరు. సో ఇంటి ఏ ఈక్వల్ టు 1000 తీసుకున్నాం. సో దీంట్లో ఫస్ట్ నేను system.out.println. సో ఇక్కడ ఏం చేస్తానంటే A-1 చేస్తాను. అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోద్దండి, బాగా ఆలోచించండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ప్లస్ ఏ చేస్తాను. సో ప్రతిసారి ఆల్రాస్ తీసేద్దాం నేను. ఓకే, సో ఏం చేస్తానంటే సో ఇక్కడ ఏ ప్లస్ చేస్తున్నా, ఇక్కడ మైనస్ చేస్తున్నా, ఇక్కడ తర్వాత ప్లస్ చేస్తాను. నాకే తెలియదు అనమాట అవుట్పుట్ ఏంటో, ఊరికే రాస్తున్నా. అంటే మీకు కొంచెం లాజికల్ ఇంప్రూవ్ చేద్దామని. ఓకే, ఇలా రాశాను, ఇది చాలా అనమాట, ఇంకెక్కువ వద్దు మనకు. సో గెస్ చేయండి అవుట్పుట్ ఎలా వస్తుంది అవుట్పుట్. సో అవుట్పుట్ ఏమొస్తుంది నాకు కూడా తెలీదు, మీకు చెప్తున్నాడే నేను కూడా చూడాలి. సో చెప్పేస్తాను ఇలాగే ఎలా వచ్చిందని. ఓకే, గెస్ చేయండి. సో వీడియో పాస్ చేసి మీరైతే చూడండి. నేనైతే ఇప్పుడైతే చూద్దాం అసలు నాకు కూడా ఏమొస్తుందో తెలియదు. సో ఇక్కడ ఇదైతే మీరే గెస్ చేయాలి. సో A-1 ఇక్కడ ఏమొస్తుందో మీరే గెస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమొస్తుందో మీరే గెస్ చేయాలి. దీన్ని నేను చెప్పను, అవుట్పుట్లో మీరే చేస్తారు. ఇక్కడ మాత్రం చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఏమొస్తుంది అని, మళ్ళీ చాలా మిస్ కూడా చేస్తారు చాలామంది. ఓకే, లీవ్ ఇట్. సో ఇక్కడ చూద్దాం. సో ఏలో 1000 ఉంది. ఓకే, ఏలో ఇనీషియల్గా 1000 ఉంది. దీన్ని లాస్ట్లో పెట్టద్దాం, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాను మీరు. ఓకే, దీన్ని లాస్ట్లో పెట్టద్దాం. ఓకే, ఇలా ఉంది. సో గుడ్. ఓకే, దీన్ని లాస్ట్లో ఉంది. సో దీన్ని లాస్ట్లో గెస్ చేయండి మీరు ఏమొస్తుందని అవుట్పుట్. సో ఇక్కడ బేసిక్గా ప్లస్ ఏ అని ఉంది. సో ప్లస్ ఏ అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు తీసుకోవద్దు, వాల్యూ నువ్వు ముట్టుకోవద్దు. సో ఇంక్రిమెంట్ చేసి ముట్టుకో అంటున్నాడు. సో ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్? సో 1001 కదా, 1001. ఓకే, ఇలా వస్తుంది ఇంకా అవుట్పుట్. అండ్ దీనికి ఏం చేస్తున్నాం? A++ అంటున్నాం. అంటే ఫస్ట్ ఏలో ఉండే వాల్యూ తీసుకో, తర్వాత ఇంక్రిమెంట్ చేసుకో ఫ్యూచర్. సో ఇక్కడ ఏమొస్తుంది? సో 101 వస్తుంది. బట్ ఇనీషియల్గా ఏ వాల్యూ ఏమవుతుంది? సో 1002 అవుతుంది. ఓకే, ఇది ఏ వాల్యూ? ఇది మనకు అవుట్పుట్లో వచ్చే వాల్యూ. ఇది 1001 అనేది అవుట్పుట్లో మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏముంది? సో మైనస్ ఏ ఉంది. సో మైనస్ ఏ అంటే మనకు తెలుసు, ఫస్ట్ నువ్వు వాల్యూ ముట్టుకోవద్దు, డిక్రిమెంట్ చేసాకే ముట్టుకో. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇనీషియల్గా ఏ వాల్యూ 1002 ఉంది, మనం ఇక్కడ రాసాం. సో 1002 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? సో మైనస్ ఏ ఉంది. సో మైనస్ ఏ అంటే ఫస్ట్ నువ్వు డిక్రిమెంట్ చెయ్యి, తర్వాతే వాడుకో. సో ఇక్కడ ఏమొస్తుంది? 1001 వస్తుంది. సో 1001 వస్తుంది, కానీ ఇంక ఏ వాల్యూ కూడా సేమ్ 1001 ఉంటుంది. సో A ఈక్వల్ టు
1001 అది. సో ఇప్పుడు A++ ఉంది. సో A++ అంటే ఇనీషియల్గా 1001 ఉంది. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వాడుకోదండి. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే 1001 వస్తుంది. సో తర్వాత ఏమవుతుందంటే పెంచుతుంది. సో ఏ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఏమవుతుంది అక్కడ ఇంక్రిమెంట్ చేస్తే ఏ వాల్యూ 1002 అవుతుంది, అంతే కదా. సో 1001 ఉంది. సో దానికి ఇంక్రిమెంట్ చేస్తుంది. సో 1002. సో ఇక్కడ ఏంటో మీరే గెస్ చేయండి. సో దీన్ని ఏం చేస్తామంటే ఇంకొకసారి తీసుకొచ్చి సో ఇక్కడ ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం. లాస్ట్లో మనకు తెలియాలి కదా ఏ వాల్యూ అక్కడ ఎంత ఉంది ఇక్కడ వెళ్తుంది అని. సో ఓకే. సో ఇక్కడ మీరైతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే A-1 అంటున్నాం ఇక్కడ. సో నువ్వేమి డిఫరెన్స్ తెలుసుకోండి. నేను అందుకే అదే పనిగా ఈ లైన్ అయితే రాశాను. ఎందుకంటే ఇప్పుడు A-, అంటే ఓకే ఒక డిక్రిమెంట్ అవుతుంది ఏలో నుంచి. బట్ A-1 అంటే ఏమవుతుంది, సో ఇనీషియల్గా 102 ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 101 అవుతుంది. దట్స్ ఇట్, సింపుల్, అంతే. బట్ ఎప్పుడైతే మనం ఏ వాల్యూ మనం ఇక్కడ చేస్తామో సో 1001 ఉండదు, అక్కడ 1002 ఉంటుంది. చూడండి ఎందుకు అని. సో A-1 అంటే అది ఏలో నుంచి తీసేది అనమాట. అది సో ఊరికే ఏలో వాల్యూ ప్రింట్ చేస్తుంది, దాంట్లోంచి ఒక వాల్యూ తీసేసి మనకు చూపిస్తుంది అంతే. చూడండి. సో ఇక్కడ ఏ వాల్యూ 10. సో ఇప్పుడు అవుట్పుట్ అయితే చూద్దాం. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇక్కడ. ఓకే, మనం అనుకునేది వచ్చాయా లేదా అని. సో ఇక్కడ చూడొచ్చు. సో 1001 ఓకే. సో 1001 ఓకే. 1001 అది కూడా ఓకే. 1001 ఓకే. ఓకే ఇక్కడ కూడా 1001 వచ్చింది. సో 1002. సో మనం గెస్ చేసిన అవుట్పుట్ వచ్చిందా? ఓకే, గెస్ చేసిన అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ లాస్ట్ చూద్దాం. సో ఇది మీకు చాలా కన్ఫ్యూజ్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం మనం. సో ఇవన్నీ తీసేసి అవుట్పుట్ అయితే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A-1కి దీనికి ఏంటి తేడా. ఇప్పుడు నేను ఏలో 1000 ఉంది. సో A-1 అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, లెట్స్ చెక్ ఇట్. సో A-1 అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, సో 999 ప్రింట్ అవుతుంది. బట్ ఏ తర్వాత చూసే 1000 ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫస్ట్ 999 ఉంది, తర్వాత 1000 ఉంది. సో ఏంటి ఈ రెండు డిఫరెన్స్, చాలామంది అదే అనమాట. బిగినర్స్ ఏం చేస్తారంటే సో A-కి A-1కి పెద్ద తేడా ఉండదు. ఒకవేళ A-1 చేసా కూడా ఏ వాల్యూలో డిఫరెన్స్ మారుతుంది అనుకుంటారు. బట్ అది రాంగ్ అనమాట. ఎందుకంటే A-1 అనేది ఓన్లీ నువ్వు ప్రింట్ చేస్తున్నావు. సో దాంట్లోంచి ఒక వాల్యూ ఉంది. సో ఆ వాల్యూ నుంచి ఒక వాల్యూ తీసేస్తున్నావు అంతే. బట్ ఏలో అది డిఫరెన్స్ కనపడదు నీకు. నేను చెప్పితే అర్థమవుతుంది అనుకుంటాను. ఏలో 1000 ఉంది. సో A-1 అంటే ఈ 999 వెళ్ళి ఏలో స్టోర్ అవ్వదు, అక్కడ స్టోర్ అవ్వదు, ఓన్లీ ప్రింట్ చేస్తుంది అంతే. బట్ ఎప్పుడైతే నువ్వు A-, అంటావో అప్పుడు 999 అవుతుంది, ప్లస్ ఏలో కూడా 999 అని చూపిస్తుంది. సో 999 ఓకే. అది ఎందుకు ఇలా అంటే మనకు తెలుసు. సో స్టార్టింగ్లో ఫస్ట్ ఏ వాల్యూ వాడుకుంటుంది, తర్వాత తగ్గిస్తుందని. ఓకే, అది విషయం. ఓకే, అది అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే A-1కి A-కి మీకు తేడా తెలియాలి, అది చెప్తున్నా. సో అది అలాంటి వీడియో. సో మీకైతే అర్థమైంది అనుకుంటాను. సో పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అండ్ ఇంకా రెండు ఉన్నాయి కదా. సో పోస్ట్ ప్రీ అండ్ పోస్ట్ ప్రీ, ఓకే, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. ఎస్, అది అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. సో మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట వాళ్ళ వీడియో. అంటే మన వీడియో నచ్చితే లైక్ చేసేసుకోండి. అండ్ యా, సో దీని మీద ప్రాక్టీస్ చేయండి. సో ఏమన్నా కమెంట్ బాక్స్లో దీనికి సంబంధించి ఏమన్నా లైక్ ఏదన్నా క్వశ్చన్ అలా కమెంట్ బాక్స్లో పెడతాను. సో దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇదే కాదనమాట. సో దీని మీద మీరైతే ఎక్స్పెరిమెంట్ చేయండి. సో ఓన్లీ వీడియో చూసాము, ఓకే వాడు చెప్పిన కోడ్ ఒకటి అవుట్పుట్లు గెస్ చేసేసాము అన్నట్టు కాకుండా మీరే సొంతంగా వెళ్ళి దీన్ని టైప్ చేయండి. లైక్ system.out.println. సో ఇవన్నీ కాపీ చేయకోకుండా system.out.println int a = 1000. సో ఇవి అన్నీ సెమీకోలన్స్ కానీ ఇవన్నీ ట్రై చేయండి. ఎందుకంటే చూస్తే వీడియో రాదనమాట. అంటే మీకు అర్థమవుతుంది, ఓకే అవతలోడు ఏం కోడ్ రాస్తున్నాడని అర్థమవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు సొంతంగా ప్రోగ్రామ్ రాద్దామని ట్రై చేస్తారో అక్కడ మిస్టేక్స్ పోతాయి చాలా. సో ఫ్లవర్ బ్లేసెస్ మిస్ అవ్వడము, సెమీకోలన్ మిస్ అవ్వడము, చాలా ఇంకా చాలా ఎర్రర్స్ చాలా ఉంటాయి కదా. సో అలాంటి ఎర్రర్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ మీకు సైడ్కి. సో రాకూడదంటే మీరే ప్రోగ్రామ్స్ అయితే ట్రై చేయండి సొంతంగా. సో దీన్ని అయితే వదిలేయండి. సో ఈ క్లాస్ మెయిన్ కానీ ఇవన్నీ మనకు అర్థం కావు కాబట్టి వదిలేయండి. సో అది స్టార్టింగ్, అది మనము ఒక స్టేజ్కి వెళ్ళేదాకా అర్థం కాదు. బట్ మీరైతే దీన్ని మీరే రాస్తుంటే అది మైండ్లో ఉండిపోతుంది అనమాట, అది వెళ్ళదు అది. సో ఓకే, ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.